సంస్కృతి బిట్స్ కంటిన్యూషన్. 11 హరప్పా సంస్కృతిలోని నగరాల్లో ఏ నగరం 3 భాగాలుగా విభజించబడింది? 12 కోటలేని హరప్పా నగరం ఏది? 13 మొహంజోదరోలోని మహా స్నానవాటిక, ధాన్యాగారం, పూజారుల కళాశాల, అసెంబ్లీ హాల్ ఉన్న చోటు కోట లేదా కోట దిగువ ప్రాంతమా? రెండిట్లో ఏది? 14 సింధు లోయ నాగరికతలో రాతితో నిర్మించిన కోట నిర్మాణం ఎక్కడ ఉంది? 15 హరప్పా సంస్కృతిలో ఇళ్ల నిర్మాణానికి కోట నిర్మాణానికి వాడిన ఇటుక పరిమాణ నిష్పత్తి ఎంత? 16th క్వశ్చన్ సింధు లోయ నాగరికతలో ఇంగ్లీష్ బాండ్ పద్ధతి ప్రకారం గోడల నిర్మాణానికి కారణం ఏమిటి? 17th క్వశ్చన్ సింధు లోయ నాగరికతలో నగరాల్లో వీధులు ఉపవీధులు ఎంత కోణంలో కలుసుకుంటాయి? 18th క్వశ్చన్ సింధు లోయ నాగరికతకి సమకాలీన ఏ నాగరికతలో కాల్చిన ఇటుకలను కట్టడాలకు వాడారు? 19th క్వశ్చన్ వీధులు కాలువల అవశేషాలు సింధు లోయ నాగరికతలోని ఏ నగరంలో చూడవచ్చు? 20 దాదాపు 700కి పైగా బావులు బయలుపడిన సింధు లోయ నాగరికతలో నగరం ఏది? 21st క్వశ్చన్ హరప్పా సంస్కృతిలోని మురుగునీటి పారుదల వ్యవస్థకి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రపంచంలోని ఆనాటి ఏ నాగరికత కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చింది? 22వ క్వశ్చన్ మొహంజోదారో స్నానవాటిక ఆకారం ఏమిటి? 23 మొహంజోదారోలోని అతిపెద్ద ప్రజా కట్టడం ఏది? 24 హరప్పా కోటలోని ధాన్యాగారం దగ్గర ఇటుక కళ్ళాల వద్ద దొరికిన వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు ఏమిటి? 25 సమలంబ చతుర్భుజాకారంలో ఉన్న నౌకాశ్రయాన్ని ఎస్ఆర్ రావు గారు సింధు లోయ నాగరికత కాలం నాటిది ఎక్కడ కనుగొన్నారు? వీటికి సమాధానాలు హరప్పా నగర ప్రణాళిక కట్టడాలు అనే క్లాస్ వీడియోలో మీకు లభిస్తాయి. క్లిక్ లింక్ బిలో.